సరే 8 నెలలుగా చూస్తున్నాం రోడ్లు ప్యాచ్ వర్క్‌లని గాని, లేపోతే రాష్ట్రానికి ఆదాయం అని గాని, లేదా పోలవరం పూర్తి చేస్తానని చెప్తున్న చంద్రబాబు గారు గాని, కేంద్రం దగ్గర నుంచి తీసుకొస్తున్న నిధుల అంశం గాని, ఇవన్నీ కనబడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీకెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు 39% ఓటింగ్ ఉంది అని ఓకే కదా. ఎట్లా చూడాలి? ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఏం చెప్పాడు, 5గురు వస్తే ఇంకొక ఇద్దరిని తీసని ప్రతిపక్ష హోదా పోద్ది, అప్పుడు తెలుస్తాను నేనేంటి అనేది అని చెప్పినోడు ఇలా 11 సీట్లకి ఎలా అడుగుతున్నాడు. అప్పుడు 18 సీట్లు ఉన్నాయని, 19 ఉన్నాయని, 23లో 5 తీసేస్తే 18 ఉన్నాయి. ఆ 18కే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంది. అది 2 తీసేయాలంటే 16 సీట్లతో నీ ప్రతిపక్ష హోదా పోద్ది అని చెప్పి అడిగినోడు ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో. ఈరోజు అదే అసెంబ్లీలోకి వచ్చి నాకు ప్రతిపక్షం హోదా కానీ 11 సీట్లు ఎక్కడికి వస్తుంది? నిజంగా ప్రజల పక్షాన లేదా ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి అంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచున్నాడు, పులివెందుల్లో గెలిచున్నాడు, అలా వచ్చి అడగచ్చు. అంతేగాని ప్రతిపక్ష హోదా ఇస్తేనే అడుగుతానంటే ఆయన అదే తప్పండి. రాజ్యాంగంలో అది లేని విషయాన్ని తీసుకొచ్చి ఈయన నేను ప్రతిపక్ష హోదా వస్తేనే వస్తాను అసెంబ్లీకి, నిన్ను గెలిపించింది ఎందుకు, నువ్వు మా నియోజకంలో నన్ను నాకు వర్క్ చేసి పెడతావని, ఏదైనా సమస్య వస్తే చూస్తానని, ఆ సమస్య వదిలేసి నాకు ప్రతిపాదన హోదా వస్తానే నేను అసెంబ్లీకి వస్తాను. ఇప్పుడు మన వరదలు వచ్చినాయి, బొడమేరు వంత ఈయన ప్రకటించాడు నేను ₹1 కోటి ఇస్తానని, ఈ రోజు ఈ పని ఇవ్వాలా, మరి ఏం చెప్పాలా? అదే చంద్రబాబు ప్రకటిస్తే ఇవ్వకపోతే ఈ పార్టీకి మొత్తం డప్పు కేసుకొని తిరిగేవాళ్ళు వైసీపీ నాయకులు. ప్రజలు ఇంత తెలివిగా ఇంత ఆలోచనాత్మకంగా ఉన్నా కూడా ఇంకా ఏదో నేను చెప్తా రేపు నేను వస్తాను బట్టలు ఒక్కటి అండి. వాళ్ళు చేసినప్పుడేమో పత్తి మాటలు మాట్లాడారు, ఈ రోజు వచ్చేప్పటికి వంశీ చేసిన అరాచకం ఎవరికి తెలీదా? అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? అసలు అసెంబ్లీలోని నువ్వు మాట్లాడిన విధానం ఏంటి? నువ్వు ఒక డాక్టర్వి, నువ్వు చదువుకోలేనోడు పోతే కొండమంగళం కూడా పోతే మరి ఇది నువ్వు ఒక డాక్టర్ అయ్యి, నువ్వు ఏ డాక్టర్ అవ్వు, ఒక డాక్టర్ అయ్యి నీకు ఒక ఇది ఉంది. నువ్వు మాధవరెడ్డి గారికి అదే అంత నీచమైన భాష మాట్లాడి ఈరోజు అదే జగను అదే మిస్సెస్ మా ఆయన పత్తితూ నాకు ఏం తెలీదు ఇరికి ఇచ్చాడని నువ్వు అసెంబ్లీలోని ఎలా మాట్లాడావు? గన్నవరంలో నువ్వు ఎలాగా మనుషుల్ని కొట్టావు? కార్యాలయం పక్కన పెట్టండి. ఇప్పుడున్న కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గన్నవరం నుంచి వెళ్తుండే నువ్వు ఆపి నువ్వు అక్కడ ఆమెని అడ్డం పడి గొడవ చేసి నువ్వు వెనక్కి తిప్పించావు బండి. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేస్తున్నావు, నువ్వు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వేరే పార్టీ ఉండొచ్చు, ఆమెని నువ్వు అడ్డం పడి అక్కడ పోలీసులతో కేసు బుక్ చేయించావు. అప్పుడు న్యాయం కాదు బాబాయ్. ఇవన్నీ చూసే జనాలు నీకు 11 సీట్లు ఇచ్చారు, నువ్వు అనవసరం, నువ్వు పనికిరావు, నీకు ఇచ్చిన ఒక ఛాన్స్ అయిపోయిందని అనుకో అని చెప్పారు. అయినా కూడా నేను మళ్ళీ వస్తా, మిమ్మల్ని అందరినీ బట్టలు ఒప్పదీసి నిలబెడతా అని జగన్ ఇప్పుడు ఏ ధైర్యంతో? అవన్నీ జరగని పని అండి, అర్థమైందా? ఇప్పుడు ఇంతకు ముందు నాకు ఇవ్వండి నేను మా నాన్న పరిపాలన చేస్తాను అన్నాడని ఇచ్చారు. ఆ రోజు నీ తల్లి నీ చెల్లి అందరూ తిరిగారు, ఒక్కడు కాదు అందరూ తిరిగారు. నువ్వు జైల్లో ఉన్నా కూడా నిన్ను కొమ్ము కాసి తిరిగిన వాళ్ళనే నువ్వు ఇంట్లో బయటకు ఎంటిస్తావు అంటే అక్కడ రాకొద్దండి. వివేకానంద రెడ్డి ఇంట్లోకి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేదు. కడపలో ఆయన కాదని ఇంట్లో దూరేంత సాహసం చేశాడు ఎవడూ లేడు. రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎవడూ లేడు. బెడ్రూమ్లో చంపారు, అక్కడి నుంచి బాత్రూంలోకి తీసుకెళ్ళారు. అది పొద్దున ఫస్ట్ టైం ఏమో 5ంటికేమో 4ంటికి నీకు తెలిసింది, 5ంటికేనేమో హార్ట్ అటాక్ అన్నారు. తర్వాత అది ఇదని వచ్చేవాడికి ఏమన్నారు, అదే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి చంపేశారు. అసలు ఆ ఇంట్లోకి వెళ్ళే అవకాశం లేనిది వీళ్ళిద్దరు ఎలాగ వెళ్ళారు? ఎవరిని పురమాయించి? ఇవన్నీ ప్రజలు గమనించారు బాబాయ్, ప్రతిదీ కూడా వాస్తవాలు తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు మేకపోతు గాంభీర్యం అంటారు చూసారా, అది ప్రదర్శిస్తున్నాడు. నేను ఇంకా ఉన్నాను, నేను మళ్ళీ వస్తాను, మీ తాట తీస్తాను. అది మామూలు పరదా లేకుండా రమ్మానండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరదా ఇప్పటికైనా గాంభీరమ్మ ఇది పులి, నేను పులి అని అడుగుతుంది, కానీ వెనక వస్తుందో తెలియదు దానికి.
అలాగే ఈయన కూడా నేను పులిని, నేను వస్తున్నాను, నేను వచ్చేదో చేస్తాను అన్నాడు. ఏం చేశాడు? చివరిగా అమరావతి నాశనం చేశాడు. వైజాగ్ అన్నాడు, వైజాగ్ నువ్వు ఏం చేసావు? వైజాగ్ అని డెవలప్ చేసావు. ఓన్లీ ఋషికొండలో నీ ప్యాలెస్ కట్టుకున్నావు 500 కోట్లు పెట్టి. నువ్వు తర్వాత గవర్నమెంట్ స్థలాలు తీసుకున్నావు, అన్నీ నీ పార్టీ ఆఫీసులు కట్టుకున్నావు, ప్యాలెస్ల టైపు. పార్టీ ఆఫీస్ అంటే ఎలా కడతారు? మామూలుగా బిల్డింగ్ కడతారు, లేదా 2 అంతస్తులు కట్టుకుని ఎవరైనా కార్యకర్తలు పండుకోవడానికని ఇది, అంతే కదా. ఒక ప్యాలెస్ టైప్ కడతారా? అది ఇప్పటికీ అంటే 200 గజాల, అన్నీ 500 గజాలు, 1000 గజాలు, 2 రూపాయలకి, 5 రూపాయలకి, 100 రూపాయలకి రెంట్ కనరా. ఈరోజు ఎవరైనా 100 రూపాయలు, మనం టీ తాగితేనే 10 రూపాయలు లేదా టీ ఇవ్వట్లా. అలాంటిది 500 గజాలు తీసుకొని 1000 గజాలు తీసుకొని 500 రూపాయలు, నెలకి 500 రూపాయలు అత్తంటే అట్లా ఏమవుతుంది? అంతే. ఇప్పుడు ఈ రోజు 11 సీట్లు ఇచ్చారు. సరే, దీన్ని కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం కేవలం సూపర్ 6 అనే దొంగ హామీలు ఇచ్చి వచ్చారు, వాళ్ళు చేయలేరు అంటున్నారు. ఉంది స్వామి. ఎందుకంటారా? మీకు ఆల్రెడీ 4000 పెన్షన్, నేను గెలిస్తే నేను మీకు 4000తో పాటు పక్కన 3 నెలలు కూడా నేను ఇస్తాను. అవి అమలు చేసి లేదా ఇప్పటికీ జరుగుతున్నా లేదా? మీకు 1వ తారీఖుకి పెన్షన్ పడుతుంది అన్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు. 4 ఇంకోటి ఉద్యోగాలకి నేను 1వ తారీఖు మీకు ఎంత బాధలో జీతాలు ఇస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ ప్రతి ఒక్కరికి ప్రతిసారికి జీతాలు పడుతున్నాయి. అలా కదా. గ్యాస్ ఒకటి రిలీజ్ చేశాడు, రెండోది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు. వాళ్ళు వేస్తున్నారు, పేపర్ యాడ్లు కూడా వేశారు. రెండో సిలిండర్, సంవత్సరం 2వ సిలిండర్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి అప్లై చేసుకోమని, ఎవరికైనా ఫస్ట్ దాంట్లో అప్లై చేసుకోవాలి, మళ్ళీ చేసుకోమని. ఎందుకంటే ఫస్ట్ దాంట్లోనే కొంతమందికి అకౌంట్లో ఉన్నా, ఫోన్ పోయినా, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ దాని మీద ఆగిపోయినాయి, రాలా, వచ్చిన వాళ్ళకి వచ్చేసినాయి. రెండోది రిలీజ్ చేశాడు. ఇవాళ పేపర్లో అమ్మ ఒడి మేలో రిలీజ్ చేస్తున్నాము, అది ఆగస్టులో రిలీజ్ చేస్తున్నామని ఇది ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారు? ప్రతి కళాశాలని ఎవడు కూడా స్టూడెంట్స్ని డబ్బులు అడగద్దు, గవర్నమెంట్ మీకు ఇది ఇచ్చింది, హామీ ఇచ్చింది, ఇచ్చే బాధ్యత నాది. 13,500 కోట్ల రూపాయలు జగన్ దాంట్లో పెండింగ్లో ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇంటర్మీడియట్ అవని, డిగ్రీ అవని, ఇంజనీరింగ్ అవని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వబడిదైనా మరి అవి క్లియర్ చేయాలా? లేక కొత్త ఇవ్వాలా? కొత్త ఇస్తే పాత అడుగుతారు, సహజంగానే అడుగుతారు, లేదా స్టూడెంట్స్ని కట్టమంటారు. వాళ్ళు ఏం చెప్పారు? మేము పాత రిలీజ్ చేస్తామని 866 కోట్లు రిలీజ్ చేశారు. పాత ఏమని కొత్త ఏమన్నా, కొత్తది అయితే రిలీజ్ చేయాలి. పాత పెండింగ్ 3,500 కోట్లలోంచి 860 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అవి కాలేజీకి పంపించారు. కొంతమందికి మరి పూడ్చిపోతే కొత్త ఎలాగ? ఇప్పుడు కొత్త ఇస్తే మీరు పార్టీ అడగరా? ఇప్పుడు మీరు టెండర్ ఉంది మీ కాలేజీలో, నేను చదువుతున్నా, నేను పాతది కట్టకండి, కొత్తది నీకు ఇస్తే మన పాత ఫీజు మీరు కట్టండి. ఆ గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మరి అదే కదా. మొత్తం మీద బాబాయ్, మొత్తం మీద ఈ 8 నెలలుగా చూస్తున్నారు, ఒక్కొక్కటి జరుగుతుంది. మొత్తం మీద చెప్పింది చెప్పినట్టుగా చేయగలరంటారా? చేస్తారు. మీరు ఇంకొక ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత, అంటే ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యేవాడు మీరు చూడండి, అంతా కొలిక్కి వస్తుంది.